ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న పార్వతీపురం మన్యం జిల్లాలోని పలువురు గిరిజన విద్యార్థులకు దారి కష్టాలు మాత్రం తప్పడం లేదు. విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు నాగావళి ప్రవాహంలో నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో పరీక్షలు పూర్తయ్యేంత వరకు ఈ ప్రమాదపు అంచున ప్రయాణించాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికలాంగుడైన మనువడిని వృద్ధురాలు నది ప్రవాహాన్ని ఎదుర్కొంటూ తీసుకువస్తున్నట్టు వాపోయింది. నది నీరు పెరిగినా ప్రమాదమున్నా చదువు కోసం ఈ కష్టాన్ని భరిస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు స్పందించి తగిన ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మేము ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాం. ఇప్పుడు మేము ఎగ్జామ్స్ రాయాలంటే మాకు ఈ ఏటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ వరకు వస్తుంది నీళ్ళు అనేది వాటర్. కాబట్టి ఇక్కడ బిజీ లేనందువలన మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు అవతలికి వెళ్ళి బ్యాంకులో డబ్బులు తీసుకోవాలన్నా, కాలేజీకి వెళ్ళి చక్కగా చదువుకోవాలన్నా మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకనే కాదు, చాలామంది ప్రజలు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి గవర్నమెంట్ అనేది ముందుకు వచ్చి దీన్ని బాగా చేయిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మాలాగే చాలామంది స్టూడెంట్స్ కూడా అవతల నుండి చదువుకోవాలనుకుంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ అనేది మాకు ముందడుగు వేయాలా చూపించాలి. ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న పార్వతీపురం మన్యం జిల్లాలోని పలువురు గిరిజన విద్యార్థులకు దారి కష్టాలు తప్పడం లేదు. విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు నాగవళి ప్రవాహంలో నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో పరీక్షలు పూర్తయ్యేంత వరకు ఈ ప్రమాదపు అంచున ప్రయాణించాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికలాంగుడైన మనువడిని వృద్ధురాలు నది ప్రవాహాన్ని ఎదుర్కొంటూ తీసుకువస్తున్నట్టు వాపోయింది. నది నీరు పెరిగినా ప్రమాదమున్నా చదువు కోసం ఈ కష్టాన్ని భరిస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు స్పందించి తగిన ఏర్పాట్లు చేయాలని అక్కడి గ్రామస్తులు కోరుతున్నారు. మేము ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాం. ఇప్పుడు మేము ఎగ్జామ్స్ రాయాలంటే మాకు ఈ ఏటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ వరకు వస్తుంది నీళ్ళు అనేది వాటర్. కాబట్టి ఇక్కడ బిజీ లేనందువలన మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు అవతలికి వెళ్ళి బ్యాంకులో డబ్బులు తీసుకోవాలన్నా, కాలేజీకి వెళ్ళి చక్కగా చదువుకోవాలన్నా మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకనే కాదు, చాలామంది ప్రజలు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి గవర్నమెంట్ అనేది ముందుకు వచ్చి దీన్ని బాగా చేయిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మాలాగే చాలామంది స్టూడెంట్స్ కూడా అవతల నుండి చదువుకోవాలనుకుంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ అనేది మాకు ముందడుగు వేయాలా చూపించాలి. ఇక ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న పార్వతీపురం మన్యం జిల్లాలోని పలువురు గిరిజన విద్యార్థులైతే అక్కడ దారి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చాలని ఈరోజు చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన గ్రామాలకు చెందిన కొంతమంది గ్రామ విద్యార్థులు అయితే ఇంటర్మీడియట్ విద్యార్థులు వాళ్ళ కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే ఎగ్జామ్ ఇన్ టైంలో ఒక నిమిషం లేట్ అయినా సరే ఆ పరీక్ష హాల్లోకి అనుమతించమని అధికారులు చెప్తున్నప్పటికీ వీళ్ళకి వెళ్ళడానికి సరైన రహదారి మార్గం లేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ రోజు మనం చూసుకుంటే కొమరాడ మండలం పరిధిలోని విద్యార్థులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా కొట్టి గ్రామానికి కొమరాడ మండల కేంద్రానికి మధ్యలోనే నాగావళి నది ప్రవహిస్తున్న ఉధృతంగా నది దాటి యువతలకు వచ్చి పరీక్షగా హాజరవ్వాల్సిన దీనస్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఏటికేడు ఇదే కష్టాలు చెప్ప ఇప్పటికొచ్చే అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా విన్నవించుకున్నప్పటికీ కూడా తమ సమస్య ఎప్పటికీ పరిష్కారం కావడం లేదని చెప్పి చూస్తున్నారు. ఈ రోజు మనం చూసుకుంటే మరీ దయనీయ పరిస్థితి. ఒక వికలాంగులైన విద్యార్థురాలని ఒక వృద్ధురాలు తమ మనవరాలను ఎలాగైనా పరీక్షకు తీసుకెళ్లాలని చెప్పి నది ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ ఏరు దాటి యువతల ఒడ్డుకి తీసుకొస్తున్న ఘటన చూస్తే ఎంత వెనకబడిలో గిరిజనులు ఎంత వెనకబడి ఉన్నారా అని అనిపించక మానదు. అయితే ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా అధికారులు
తమ గోడును పట్టించుకోవాలని చెప్పి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలని రైట్, థ్యాంక్ యూ రమేష్.